హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు ఒక మంచి ఫర్టిలైజర్తో మీ ముందుకు వచ్చానండి. ఈ ఫర్టిలైజర్ని ఎన్పీకే ఫర్టిలైజరు లేదా డిఏపి ఫర్టిలైజర్ కూడా అనొచ్చు. ఎన్పీకే కంటే ఎక్కువగా రిచ్గా ఉండే ఫర్టిలైజరు, ఇంకా డిఏపి కంటే ఇంకా అధికంగా డిఏపిని మించిన ఫర్టిలైజర్ అని కూడా దీన్ని చెప్పవచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, మొక్కలకు ఏ విధంగా ఇవ్వాలనేది కూడా నేను ఈరోజు వీడియోలో చూపిస్తానండి. మనము వారానికి ఒకసారైనా లేదా నెలకొకసారైనా సరే మంచి భోజనము తింటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో, మొక్కలకు కూడా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి ఇలాంటి ఫుడ్ని ఇవ్వటం ద్వారా మొక్కలు కూడా మంచి భోజనం చేసినట్లు ఫీల్ అవుతాయండి. ఫీల్ అవటమే కాదు, వాటికి భోజనం ఇచ్చినట్లే అవుతుంది. సో ఇది ఇవ్వటం ద్వారా మొక్కల్లో వచ్చే పెస్ట్ని కూడా కంట్రోల్ చేయడానికి వీలవుతుందండి. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో ఈ ఫర్టిలైజర్ను కంపల్సరీగా ఇవ్వండి. ఎండాకాలంలో మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఎండ ప్రభావంతో మొక్కలు సాయంత్రానికంతా వడలిపోతూ ఉంటాయి. సో మనము లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చినట్లు ఉంటుంది. ఇంకా పెస్ట్ను కూడా కంట్రోల్ చేయడానికి ఇది స్ప్రే కూడా చేయొచ్చు. పెస్టిసైడ్గా, ఫంగిసైడ్గా ప్లస్ ఇది ఫర్టిలైజర్గా 3గా పనిచేస్తాయి. ఈ ఫర్టిలైజర్ తయారు చేసుకోవటానికి అవసరమైన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అలోవెరా అండి. ఈ అలోవెరా అనేది ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉంటుంది కదా. మన పెరట్లో దొరికే వీటిని మనము నిర్లక్ష్యం చేస్తామండి. వీటి ద్వారా మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు, పెస్టిసైడ్ను కూడా తయారు చేసుకోవచ్చు. జీరో కాస్ట్తో ఒక మంచి ఎన్పీకే ఫర్టిలైజరు, ఇంకా డిఏపి ఫర్టిలైజర్ను మించిన ఫర్టిలైజరు మనం ఈరోజు తయారు చేసుకుందాము. పెరట్లో దొరికే వాటితోనే మనం మంచి ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం కాబట్టి దీన్ని జీరో కాస్ట్ ఫర్టిలైజర్ అనొచ్చు. అలోవెరాతో ఉపయోగాలు అనేటివి ఇంత అంత కాదండి. ముఖ్యంగా బ్యూటీకి సంబంధించి అలోవెరా జెల్ అని, అలోవెరా సోప్లని దొరుకుతున్నాయి. ఇంకా మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఫార్మాస్యూటికల్లో కూడా వీటికి సంబంధించిన ట్యాబ్లెట్స్ కూడా దొరుకుతున్నాయి. సో ఇవి చాలా రకాలైన జబ్బులను తగ్గించడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. మనుషులకు వచ్చే జబ్బుల్ని ఇవి తగ్గించినప్పుడు మొక్కలకు కూడా చాలా రకాలైన జబ్బులను కూడా ఇది తగ్గిస్తుంది. క్యాన్సర్ పేషెంట్లకు కూడా దీనిని రెగ్యులర్గా తీసుకోవటం ద్వారా క్యాన్సర్ కూడా తగ్గుతుందనేసి అంటారండి. మనుషుల్లోనే ఇన్ని రకాలుగా ఇది ఉపయోగపడితే మొక్కల్లో కూడా ఇంకెంత బాగా ఇది ఉపయోగపడుతుందో కూడా మనం ఊహించుకోవచ్చండి. సో మనము అలోవెరాను 2-3 అవి చిన్న చిన్న కొమ్మలను కట్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము బియ్యం కడిగిన నీళ్ళైనా కానీ లేదా మామూలు వాటర్ అయినా కానీ పర్వాలేదు, తీసుకొని ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా ఆ వాటర్లో వేసేసేయండి. అలోవెరాలో ఉన్న ప్రయోజనాల గురించి మాట్లాడితే మనకి పువ్వులు కానీ, కూరగాయలు కానీ లేదా ఫ్రూట్స్ అయినా కానీ ఎక్కువగా రావడానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇంకా మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియము, జింక్, ఐరన్, కాపరు ఇలాంటివన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. ఇంకా మట్టిలో భూసారం పెరగటానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే కెమికల్స్ వాడటం వల్ల మట్టి కూడా పాడై ఉంటుంది కదా, దీన్ని ఉపయోగించడం వల్ల దాని ఎఫెక్ట్ అనేది కెమికల్స్ ఇంతకుముందు వాడి ఉన్నా కూడా దాని ఎఫెక్ట్ తగ్గి భూసారం పెరుగుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ అలోవెరాకి ఇంకో ఇంగ్రీడియంట్ కూడా నేను యాడ్ చేస్తున్నానండి. అవి ఏంటంటే పాలు. మన దగ్గర ఉన్న పాలను ఒక చిన్న కప్పుడు దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పాలల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాల్షియం కూడా దీంట్లో యాడ్ అవుతుంది. అందువల్ల నేను పాలను కూడా యాడ్ చేస్తున్నాను. వీటితో పాటు ఇంకా బెల్లం కూడా ఇస్తున్నానండి. బెల్లం ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది మంచి ఒక 3-4 రోజుల పాటు మంచి పర్మెంటేషన్ అవ్వాలి. పర్మెంటేషన్ అవ్వడం ద్వారా ఇది ఇంకా మంచి ఫర్టిలైజర్గా తయారవుతుంది. దాంట్లో మైక్రోబ్స్ అన్ని బాగా ఉత్పత్తి అవుతాయి. సో కొద్దిగా బెల్లాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఈ బెల్లం అనేది మీ ఇష్టం అండి. అంటే నేను ఒక చిన్న కప్పుడు తీసుకున్నాను కదా, కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు, ఎంతైనా మీరు వేయండి. ఇప్పుడు చూసారా దీని కలర్ అనేది ఈ విధంగా ఉంది కదా, దీన్ని నేను ఒక 3-4 రోజుల పాటు ఉంచేస్తాను. ఈ 3-4 రోజులు కూడా ప్రతిరోజు దీన్ని ఇలా కర్రతో కానీ ఇలా కలుపుతూ ఉంటానండి. దాని ద్వారా అవి బాగా కలవటం అనేది జరుగుతుంది. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఒకదాంట్లో ఒకటి కలవటం ద్వారా మంచి ఫర్టిలైజర్ తయారవుతుంది. ఇక దీనికి మూత పెట్టేసేయండి. మూత కూడా టైట్గా పెట్టకండి, కొద్దిగా ఒక ఓపెన్ ఉండేటట్లు చూసి లేదా ఏదైనా క్లాత్ చుట్టేస్తే కూడా బెస్ట్. ఇలా పెట్టేసి ఒక 3-4 రోజుల పాటు ఎండ తగలని ప్రదేశంలో నీడలో ఉంచేసేయండి.
ఫస్ట్ డే ఈ విధంగా ఉన్న ఈ ఫర్టిలైజరు 3-4 రోజుల తర్వాత ఏ విధంగా తయారైందో చూడండి. మొత్తం దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అంతా కూడా దాంట్లో దిగిపోయినాయి, ఆ వాటర్లో దిగిపోయి పైన ఫంగస్ ఒకటి చేరింది చూసారా. ఇది మంచి ఫంగస్ అండి, అంటే మొక్కలకి మంచి చేసే ఈ ఫంగస్. సో ఇదేదో బ్యాడ్ ఫంగస్ అనుకోకండి, మంచి ఫంగసే. ఈ విధంగా తయారైన దీన్ని ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్లే. ఇక దీన్ని ఫిల్టర్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఇందులో అంతా చిన్న చిన్న ముక్కల్లాగా తయారు చేసుకొని వేసాం కదా. సో ఫిల్టర్ చేసుకోవటం ద్వారా అవన్నీ ఫిల్టర్ అయిపోతాయి. ఇంకా మనము స్ప్రే చేయడానికి కూడా ఇది చాలా బాగా పనికొస్తుందండి. ఈ ముక్కలు ఉండడం వల్ల మనము స్ప్రే చేయడానికి కానీ డ్రిప్ ఇరిగేషన్లో కూడా కొంతమంది మొక్కలకి ఇస్తూ ఉంటారు కదా, దాని ద్వారా ఇవ్వటానికి కూడా ఇవి పనికిరాదనమాట. ఇలా డైరెక్ట్గా ఇచ్చేయటం ద్వారా అడ్డం పడిపోతాయి. సో ఫిల్టర్ చేయటం ద్వారా మొక్కలకి చాలా ఈజీగా ఇచ్చేసుకోవచ్చు. మనము ఇది చూసారండి ఎంత మెత్తగా అయిపోయిందో. దీన్ని సెకండ్ టైం కూడా మనం ఉపయోగించవచ్చు. లేకపోతే మొక్కకు మట్టిలో పక్కకు సైడ్కి మట్టిని తీసేసుకొని దాంట్లో మట్టిలో కూడా ఇది వేసేసుకోవచ్చు. దాని ద్వారా మొక్కకు అనేది మంచి న్యూట్రిషన్స్ అనేటివి బాగా దొరుకుతాయి. ముఖ్యంగా ఏ మొక్క అయినా మీకు డల్గా ఉంది, ఈ మొక్క సరిగ్గా ఎదగటం లేదు అనుకున్నప్పుడు ఆ మొక్కకు మట్టి పక్కన కొద్దిగా తీసేసుకొని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న ఇదంతా వేసేసుకొని ఇంకా మనం దాన్ని మట్టితో కప్పేసేయండి. ఆ మొక్క అంతా కూడా గ్రోత్ బాగా ఉంటుంది. మనము అలవీరా అనేది అసలు కంపెనీస్ అండి, వేల కోట్ల బిజినెస్లు ఈ అలవీరాతో జరుగుతున్నాయి. బిగ్ బాస్కెట్లో ఒకసారి చెక్ చేసి చూడండి, ఒక అలవీరా ఆకు అనేది 50 రూపాయలకు మించే ఉంటుంది. ఇందులో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే దీనితో ఇంత బిజినెస్ జరుగుతుంది. మనము ఇలా తయారు చేసుకున్న ఈ లిక్విడ్ను ఎన్ని రోజులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. దాదాపు మనము 6 months కూడా ఉంచుకోవచ్చు. అందువల్ల మనము పెద్ద డ్రమ్లో ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే మొక్కలకి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం ఇస్తూ ఉండొచ్చు. పాలు లేకపోయినా పర్వాలేదండి, ఓన్లీ అలవీరా బెల్లము ఈ 2 వేసేసి కూడా మనము ఈ ఫర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇలా తయారైంది కదా, ఇది బాగా కాన్సన్ట్రేటెడ్, అందువల్ల వాటర్ని కూడా నేను యాడ్ చేశాను. సపరేట్గా ఒక 2 liters నేను పక్కకు తీసుకుంటున్నాను. ఇది స్ప్రే చేయటానికి మొక్కల్లో పెస్ట్ ఏదైనా అటాక్ అయినా కూడా ఇది బాగా కంట్రోల్ చేస్తుంది. అందువల్ల 2 liters ఇందులో నుంచి పక్కకు తీసేసుకుంటున్నాను. ఇక మిగిలిన ఒక 2 liters లిక్విడ్ ఉందండి, దీన్ని నేను ఒక 20 liters వాటర్లో కలిపి డైల్యూట్ చేసి ఇది మొక్కలకి ఇస్తున్నాను. బాగా కాన్సన్ట్రేషన్ అని చెప్పాను కదా, అందువల్ల ఇది డైల్యూట్ చేయాలి, కంపల్సరీ డైల్యూట్ చేయాలండి. ఇప్పుడు ఈ లిక్విడ్ మనం మొక్కలకి ఇస్తే మొక్కల్లో ఇమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇక నా అడీనియం ప్లాంట్స్ అన్నీ కూడా ఇవి పెద్ద ప్లాంట్స్ అండి. మొత్తం 4 years 5 years ప్లాంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అంటే 1 to 5 years ప్లాంట్స్ ఉన్నాయి. మొత్తం అంతా కూడా ఆకులు ఎల్లోయిష్గా అయిపోవటం, చాలా వరకు 90% వరకు ఆకులన్నీ రాలిపోవటం జరిగింది. ఇలా ఉన్న ఈ ప్లాంట్స్ అన్నింటికి కూడా నేను ఇప్పుడు కంపల్సరీ ఈ లిక్విడ్ని అయితే కంపల్సరీ ఇస్తాను. ఇంకా మట్టి అనేది కూడా ఇప్పుడు దీంట్లో మట్టిలో ఏమైనా ఫంగస్ ఉన్నా కూడా మొత్తం అంతా కూడా కంట్రోల్ అయిపోయి ఇంకా రూట్స్ అన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇంకా మనకు ఇది ఒక మంచి రూటింగ్ హార్మోన్ అని కూడా చెప్పాను కదండి. స్టెమ్ కటింగ్ ద్వారా ఏదైనా మొక్కలను పెట్టుకుంటున్నా లేదా మనము ఏదైనా కొత్తగా మొక్కను తెచ్చి నాటుకుంటున్నా కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లేదా అలవీరా కానీ చాలా బాగా పనిచేస్తుంది. సాయిల్ కండిషన్ను బాగా మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. అన్ని సీజన్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. సమ్మర్లో ఎండ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలను రక్షించడానికి, మొక్కలు చల్లచల్లగా కూల్గా ఉంచడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే రెయినీ సీజన్లో వర్షాల వలన మట్టిలో ఫంగస్ చేరి వేరుకులు లాంటివి రాకుండా కాపాడుతుంది. దీన్ని తరచుగా ఇవ్వటం వల్ల పోషకాలు ఏవైనా లోపం ఉంటే కూడా అవంతా కూడా కంట్రోల్ అయిపోతాయి. ఇంకా రూట్స్ అనేటివి కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ అలవీరాను మనం స్ప్రే చేయటం ద్వారా మొక్కలు ఏదైనా పెస్ట్ ఉన్నా కూడా అంతా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఈ మొక్కను ఒక చిన్న మొక్క తెచ్చుకొని పెట్టుకుంటే చాలండి, పక్కన నుంచి పిలకలన్నీ వచ్చేసి అలవీరా అనేది మనమే మన గార్డెన్లో బాగా డెవలప్ అయ్యేటట్లు చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో అలవీరా మనకు గార్డెన్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, దానితో ఫర్టిలైజరు ప్లస్ పెస్టిసైడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను తెలియజేశాను కదండి. ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుంది నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.